మనకొచ్చే సిమ్టమ్స్‌తో కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్‌ని బట్టి కూడా మనం చెప్పేయొచ్చు అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అలా క్వెషన్స్ ఇస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తే, ఖచ్చితంగా వాళ్ళ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో, మెంటల్ కొంతవరకు. మెంటల్ స్టేటస్ మీద ఆధారపడి కూడా మనకి కార్డియా మీద ఎటువంటి ప్రభావం ఉంది అనేది తెలుస్తుందంటారు. తప్పకుండా. తప్పకుండా. సో, అందులో 2 రకాల ప్రశ్నలుంటాయి. మీకు రోజువారీ పనులలో ఎంత స్ట్రెస్ ఉంది అనేది ఒకటి. ఆ స్ట్రెస్‌కి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది ఇంకోటి. స్ట్రెస్ అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది. అది వర్కింగ్ ఇండివిడ్యువల్ గానీ, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్, హోమ్ మేకర్ గానీ, చిన్న పిల్లని తీసుకుంటే పెద్ద ముసలావిడ వరకు అందరికీ స్ట్రెస్ ఉంటుంది. ఖచ్చితంగా. కానీ స్ట్రెస్ వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాం? బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? కొంతమంది స్ట్రెస్ ఉందని దమ్మేస్తారు. కొంతమంది మందు తాగుతారు. కొంతమంది వీడు కొడతారు. అలానే కొంచెం అఫ్లుయెంట్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ మనీ ఉంటే డ్రగ్స్ కానీ అలా వెళ్తుంటారు. రిక్రియేషనల్ పర్పస్ అంటారు.